నమస్కారం అండి. ఈ మధ్య కుటుంబంలో చిన్న చిచ్చు రేపల సంగతి మీకు తెలుసు. బాధాకరం అండి. అయినా సరే భయపడకపోవడానికి కారణం మా అమ్మాయి నా ఆస్తి కాదు, ఎప్పుడు వారి ఆస్తి. మరి ఏమైనా చేసుకున్నామండి. అమ్మాయి వెనకాల ఉన్న పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అమ్మాయిని ఎలాగ రోడ్డు మీద లాగించారు కాబట్టి, రోడ్డు మీద పంపారు కాబట్టి, టీవీ డిబేట్లోను స్టూడియోలు పంపించి ఇంటర్వ్యూలు ఇప్పించడం, అలాగే మీ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంతా డోర్ టు డోర్ చెప్పండి. ఏమీ భయపడను, బాధపడను. మీ ప్రాపర్టీస్ అంతా ఏమైనా చేయించుకోండి అయ్యా. దయచేసి ఆ కార్యక్రమం వచ్చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించి ఈ 2 మాటలు చెప్పాలని మీడియా వారిని పిలిచానండి. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అతిగా పెద్ద గౌరవిస్తున్నట్టుగా బయట నటన, లోపల కుళ్ళు కుతంత్రాలతోటి కుటుంబాన్ని విడదీయాలని, కుటుంబాన్ని అప్రదేశ్ పాలు చేయాలని చేస్తున్నది తెలియదు అనుకుంటున్నా. పాపం ఆయన పిల్లి పాలు తగిన బాబు చూడలేదనుకుంటారు, అలాగా వీరు చూడలేదనుకుంటున్నారు, తెలియదు అనుకుంటున్నారండి. అయ్యా, ఓ పక్కమో గతంలో అయితే నన్ను పెద్దవారు ఓ మాట అన్న పడాలంటున్నాడు ఆయన. అసలు నేను ఎప్పుడూ మీ టాపిక్ తేలేదే, మీ అన్నగారిది కానీ మీది కానీ ఎప్పుడు టాపిక్ తేలేదే. వారాహి యాత్రలో కాకినాడలో ఎందుకు నిందించారు నన్ను, ఎందుకు తిట్టారు, ఎందుకు ఆవేశంగా నా మీద తిరగబడ్డారు, అది చెప్పండి అయ్యా. అప్పుడేమో చేసేసి పెద్దలు 4 మాటలు అన్నా భరించాలి అంటాం. అయ్యా, చాలా ఎంతగా ఉందని పవన్ కళ్యాణ్ గారు. అయ్యా, నా ప్రాపర్టీ కానీ నా కూతురు డయాస్ మీద పరిచయం చేశారట. మొదగా భద్రామ కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప మొదగా భద్రామ కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు మొదగా భద్రామ కూతురు కాదే, మొదగా భద్రామ ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు? మా పేరు మీ డయాస్ను ఉపయోగిస్తావా? ఇది పద్ధత? నేను ఒకటి అడుగుతాను, ఇంకోటి కొత్త విషయం. మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద గురించి పరిచయం చేయి, 3వ భార్య గురించి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నేను అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ 3 భార్యలు దైవం పరిచయం చేయి. ఇప్పుడు మొదటి భార్య, 2వ భార్య వారు డైవర్స్ ఇచ్చేసాను, 3వ భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా? అది చెప్పవా బయటికి? నేను సంస్కారం గురించి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి డ్యాన్స్ చేస్తే పోలీసు పట్టిపోయారు, అది చెప్పవా? ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే, అది చెప్పవా? మా కుటుంబం దొరికిందా నీకు?
మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీదకి వచ్చాను. మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు. కాకినాడలో పూనకం తెచ్చేసుకుని, ఆవేశం తెచ్చేసుకుని, ఉద్రేకం తెచ్చేసుకుని ఎందుకు మాట్లాడాల, ఎందుకు మాట్లాడారు అడుగుతా ఉన్నాను. వేళ ఆ రోజు కాకినాడ మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇస్తే ముదుగా పద్మనాభం కొడుకు చచ్చిపోయాడంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి. ముదుగా పద్మనాభం భార్య చచ్చిపోయిందంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి బాగుతారుగా. ముదుగా పద్మనాభాన్ని ఏపరొట్టు వేసేసి మెడలో అమ్మవారికి దారిస్తామని చెప్పేసి చెప్పారంట. నిన్న జోహార్ ముదుగాడ అని చెప్పిస్తున్నారట. ఓహో ఏమి నటన బాబు, మిమ్మల్ని సినిమాలో నటించమని చెప్తున్నాను, రాజకీయాల్లో నటనొద్దు బాబు. నటించి ప్రజలు మోసం చేయకు బాబు. నువ్వు జోహార్ ముదుగా అంటారా పద్ధతి? ఉచ్చు నీచు లేవా? కులాల్లోనూ కుటుంబాల్లోనూ చిచ్చు పెట్టమని మీ గురువుగా చెప్తే మీరు తయారైపోతున్నారే. మాలాంటి కుటుంబాలు గౌరవంగా బతకూడదు అన్నమాట. అంటే మీ ఎన్నిక కోసం అందరినీ అవమానించేస్తారన్నమాట. మంచిది బాబు. అమ్మాయి వెనకాల ఉన్న గౌరవ పెద్దలకి ఇంకో మనకు కూడా చేయదలుచుకున్నాను. నాకు ఆరోగ్యం ఏ తేడా వచ్చినా, నా భార్యకి ఏం తేడా వచ్చినా అమ్మాయిని పంపొద్దు, అమ్మాయిని పంపొద్దు. వెళ్ళమని చెప్పడం కానీ చేయొద్దని వారు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. మా జీవితాలు, మా బతుకునవ్వండి. ఎవరు ఆరోగ్యం తేడా వచ్చినా, ఏమైపోయినా కూడా అమ్మాయిని మనకు పంపకండి. పంపి ఏదో సానుభూతి చూపించుకోవడానికి నటించకండి. వద్దు, తెగదమ్ములు చేసేసారు. చాలా ఆనందపడతా ఉన్నాను. బరువు బాధ్యత తగ్గిపోయాయి. చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు. చెత్త పనులన్నీ రోజు చేసే పరిస్థితి లేకుండా నాకు చాలా రిలీఫ్ ఇచ్చారు. గౌరవ పెద్దలకి మనం చేసుకుంటా ఉన్నాను. చాలా రిలీఫ్, మామూలు రిలీఫ్ కాదు. ఆ రిలీఫ్ మళ్ళీ డిస్టర్బ్ చేయకండి. హ్యాపీగా ఉన్నాను. అమ్మా, నువ్వు కూడా తేడా వచ్చినా కూడా వెళ్తాను అని మాట అనకమ్మా. నువ్వు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తానమ్మా నెక్స్ట్, ఈసారి మాత్రం మీ నాన్నగారికి ఆపోజిట్ గా నువ్వు ఈ క్షణంలో మేము జాయిన్ చేసుకోం పార్టీలో అన్నారు. మా కర్మ అండి, మా కర్మ అయ్యా. హైదరాబాద్ వచ్చేసేసి ఇక్కడ మా కుటుంబాల్లో చిచ్చు పెట్టేసేసి మా అమ్మాయి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడా? ఆయన దిక్కు లేదు సీటు. పారిపోయి వచ్చేసాడు భీమవరం నుంచి. తన్ని తరివేశారు గాజువాక నుంచింది. ఇక్కడ తన్ని తరివేపోతున్నారు పిఠాపురంలో. ఈ పెద్ద మనిషి మాకు సీట్ ఇచ్చేస్తాడా ఈ అమ్మాయికి? ఓహోహోహో, ఏమి నటన. అదే చెప్తున్నా మీకు అందరికని. బాబు, వారు చెప్పండి, మీ అందరూ సినిమాలో నటించండి, రాజకీయ జీవితంలో నటించి ప్రజలు మోసం చేయకండి అని చెప్తా ఉన్నాను. మోసపోవడానికి తెలుగు తక్కువ ఎవరు లేరండి అయ్యా. మీకన్నా ఎక్కువ చదువు ఉన్నారు. మీరు 100 పుస్తకాలు చదివి అంటున్నారు, 1000 పుస్తకాలు చదివిన మేధావులు ఉన్నారు. లక్ష పుస్తకాలండి, అయితే లక్షల పుస్తకాలు చదివాను. అంటే పిఠాపురం 3 లక్షల మెజార్టీతో గెలుస్తున్నట్టుగా లక్షల పుస్తకాలు చదివేశాడు. లక్ష పుస్తకాలు చదివేసి కుటుంబాల్లోనూ కులాల్లోనూ చిచ్చుపెట్టు నేర్చుకున్నాడు. నేను ట్రైనింగ్ అంతా గురువు కాదండి అయ్యా. సార్ తీసుకెళ్తానంటే ఈ క్షణాన్ని నో ఎంట్రీ ఎవరికి లేదండి. గతంలో ఈ పెద్ద మనిషి వస్తాను కవబెట్టారు. హెలికాప్టర్ వచ్చేస్తున్నా అంటే రావద్దు మా ఇంటికి. ఆ రోజు చెప్పాను సార్, 2019 ఎన్నికలు చెప్పాను సార్. అదే మాట మేము ఉన్నాం సార్.
నో ఎంట్రీ. అల్లూరి సీతారామరాజు సాక్షిగా చెప్పినానమ్మా పద్మనాభం గారికి. సొల్లు ఇంకా సొల్లు కార్యం చూసి ఉంటారు మీరు. అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపట్టలేదు సార్. మమ్మల్ని కాదని మళ్ళీ మీ పాపని ఇలా తీసుకొచ్చారు అంటే యుద్ధంలో ఏం చెప్తున్నాను సార్. అయ్యా అసలు ఆయనకే దిక్కులేదే. భీమారం తన్ని తరివేశారే, గాజువాకి నుంచి తన్ని తరివేశారే, తన్నా సిద్ధంగా ఉన్నారే పిఠాపురంలోని. మా అమ్మాయికి సీట్ ఇస్తాడు ఆయన. అయ్యా చిచ్చు పెట్టమంటే తల పెట్టండి సార్, సీట్ ఇస్తాడా? పార్టీ ఉంటుందా? ఆఫ్టర్ ఎలక్షన్ ప్యాక్ చేసేసి వెళ్ళిపోతాడు. అయ్యా నేను ఒకటి కోరుతా ఉన్నాను, వారి కుటుంబ విషయాలు కూడా బట్టబయలు చేయండి అయ్యా. పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబ చరిత్ర అంతా బట్టబయలు చేయండి. మీరు ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఎక్కడ ఏ జిల్లాలో నివాసం ఉంటున్నారో అది కూడా బట్టబయలు చేయండి అయ్యా. మీ మెగా ఫ్యామిలీ మొత్తం టోటల్ హిస్టరీ, మీ పిల్లల హిస్టరీ అంతా చెప్పండి అయ్యా. పబ్బుల్లో ఎవరు తాగితన్నారు, ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఎవరితో ఉంటున్నారు. దాంతో తప్పనిసరిగా నా రిక్వెస్ట్ మన్నించాలా. పవన్ కళ్యాణ్ గారు మీ ముగ్గురు భార్యలు కూడా, ఈవిడ మొదటి భార్య వదిలేశానండి, రెండో భార్య వదిలేశాను, ఈవిడితో ఉన్నాను అని చెప్పి అది కూడా పరిచయం చేయండి బాబు, చాలా సంతోషిస్తాను. హంబుల్ రిక్వెస్ట్ నాది అండి. గురువు గారు ఎస్టేట్లో ఈయన మార్కెటింగ్ మేనేజర్ అండి. మార్కెటింగ్ మేనేజర్, జనరల్ మేనేజర్తో పాటు మార్కెటింగ్ కూడా ఇచ్చాడండి. మొత్తం కాపు కులానంతా పోగేసేసి వారు జై అనిపించడం కోసం వీళ్ళు మార్కెటింగ్ మేనేజర్ ఇచ్చారు. అయ్యా గురించి ఏమంటారా సార్? వాళ్ళు ఏంటి ఆ స్థాయి ఏంటి సార్? స్థాయి గారు మనుషులు చెప్పారంటే వ్యాఖ్యానం ఉంటే చెప్పండి, ఎప్పుడో ఇస్తాను. ఏమి పారిపోను సార్. స్థాయి లేని మనుషుల చేత అయ్యా నేను బూతులు మాట్లాడకూడదు, తప్పు, నాకు రావండి అయ్యా. అటువంటి వాళ్ళ గురించి చెప్పకండి అయ్యా.